అభిజిత్ దీప్కే ఉన్నట్టుండి ఒక 20 డేస్లో ఒక నేషనల్ లీడర్ అయిపోయాడు. ఇది వాపో బల్పో అనేది తర్వాత తెలుస్తుంది, అది వేరే విషయం. ఇప్పుడు అతనికి వచ్చిన పెద్ద మంట ఏంటంటే ఇతను ఓబీసీ వర్గానికి చెందినవాడు. మరి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఓబీసీ వర్గానికి చెందినవాడే. అతను తీసేయి అని చెప్పి రాజీనామా చేసి గోల్ చేసి ఎందుకంటే టార్గెట్ ఇతను కాదు. ఎందుకంటే అతను వెళ్ళేటప్పుడు ఈ పత్రికా విలేకరులు అడిగారు, అయ్యా బాబు ఏంటి నీ టార్గెట్ అయిపోయింది కదంటే, లేదు అభి పెహ్లే వికెట్ గిరిగాయా హే అంటే మొదటి వికెట్ మాత్రమే పడింది, ఇంకా చాలా వికెట్లు ఉన్నాయి, అవి సినిమా బాకీ హే అని చెప్తున్నాడు వీడికి. ఇప్పుడు ఏమైందంటే పెన మీద వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా వారి పరిస్థితి మారింది. ఇతను కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళంతగా సిపిఐ సిపిఐ అంతగా మనువాద సిద్ధాంతానికి చాలా వ్యతిరేకులు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తీసిన తర్వాత రిజైన్ చేసిన తర్వాత ప్రహ్లాద్ జోషి అనే అతన్ని బీజేపీ ప్రభుత్వం విద్యామంత్రిగా చేసింది. ప్రహ్లాద్ జోషి బ్రాహ్మణ కులానికి చెందినవాడు. ఇప్పుడు కడుపు రగిలిపోతున్నది. అయ్యో ఈ మన వర్గాన్ని తీసేసి ఇప్పుడు బ్రాహ్మణ వర్గానికి ఇచ్చేసేమే, అసలే ఆధిపత్యం వహించే కులం కదా, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి నిన్న రాత్రి అంతా 5 స్టార్ హోటల్ లగ్జరీ హోటల్లో మందు కొట్టిందంతా దిగిపోయి అటు ఇటు పరిగెడుతున్నాడు మన వీడు అభిజిత్ దుబే. నా ఉద్దేశ ప్రకారం మరి తూచ్ అని మరి ప్రహ్లాద్ జోషిని తీసేసి ధర్మేంద్ర ప్రధాన్ని విద్యామంత్రిగా ఉంచండి, మా టార్గెట్ అతను కాదు అని అంటాడు. ఎందుకంటే వీడి తిక్క లాంటిది. మరి మీరేమంటారు? అంటే ఒక రాజకీయ స్థిరత్వం కానీ ఒక నియమాలు కానీ లేకుండా ఉన్నప్పుడు ఎటు వస్తే అటు అడ్డంగా మాట్లాడే ఈ జనాలు ఉన్నారే, రాత్రి రాజకీయ నాయకులు అయిపోయి అమెరికా ఇచ్చిన డబ్బులతో మరి అమెరికా డబ్బు అయిపోతే అంత అయిపోయిన నేను రాత్రి ఒక లగ్జరీస్ 5 స్టార్ అంటేనే చాలా కాస్ట్లీ, లగ్జరీస్ దాంట్లో కూడా చాలా లగ్జరీ హోటల్స్ కొన్ని ఉంటాయి, దాంట్లో వీళ్ళంతా కూడా బ్రహ్మాండమైన పార్టీ చేసుకుంటున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి బాబయ్య? నాకు అర్థం కావట్లా. ఇవన్నీ మీరు కష్టపడి సంపాదించినాయి చదువుకుంటూ. ఈతనేమో చదువుకుంటున్నాడంట. చదువుకుంటున్న వాడికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఖర్చు పెట్టడానికి? 40 ఫండ్స్ ఇచ్చారండి. ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయి? కువైట్ నుంచి వస్తాయి, లండన్ నుంచి వస్తాయి, కెనడా నుంచి వస్తాయి, ఖలిస్తాన్ వాదుల నుంచి వస్తాయి. అంతే కదా, వాళ్ళే కదా అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని పడగొట్టాలి, నాశనం చేయాలని పథక రచన చేసి ఎలాగైనా ఈ పని చేస్తున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టి దేశాన్ని విభజించి ఆ విభజనలో మీరు కారకులవి మీ ద్వారా దేశాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో అమెరికా మొదలైన దేశాలు, చైనా ఇవన్నీ కూడా కలిపి కుట్రపడుతూ ఉంటే పక్కనున్న నేపాల్ ఇవన్నీ చూసి మా నిజమైన హిందువులు అయినటువంటి మేము, భారతీయులమైన మేము చూస్తూ ఊరుకుంటామా? అవసరం వస్తే నిరంకారులు చెప్పినట్టుగా మీరు మహా అంటే 1 కోటి మంది ఉంటారేమో, మేము మొత్తం 139 కోట్ల మంది, మీరు ఇక్కడ సెంటర్లో కాదు ఏ సెంటర్లో నిలబడలేదు జాగ్రత్త అని ఎలాగ వార్నింగ్ ఇచ్చాడో అదే వార్నింగ్ నేను ఇస్తున్నా. జాగ్రత్త సుమా, నీ రోజులు దగ్గరికి వచ్చేసాయి. పెట్టుకుంది ఎవరితో? మోడీతో, జోషితో, మోడీ గారితోనూ అదేవిధంగా మన షా గారితో. దేశ ప్రతిష్టని మంట కలిపిన మీరు ఇంకా దేశాన్ని ఎంతవరకు లాక్కెళ్తారు? ఒక అర్థం ఉండాలా?